ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ యూనిట్ 1 స్టాండర్డ్ టైప్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్కి అలాగే 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డ్యామ్ ష్యూర్ అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టాండర్డ్ టైప్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటితో పాటు మీకు ఎగ్జాంపుల్ కోడింగ్ అండ్ అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెన్ కమ్స్ టు స్టాండర్డ్ టైప్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, సో పైథాన్లో మనకి అసలు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఫంక్షన్ అంటే మనందరికీ తెలుసు, మెథడ్, నథింగ్ బట్. సో వాటిని మనం కోడింగ్లో డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫంక్షన్స్ మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, ఇంకోటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వచ్చేసి యూజరు ఓన్గా డిఫైన్ చేస్తారనమాట. సో యూజర్ అంటే నథింగ్ బట్ మనమే. సో మనకు కావాల్సిన వేలో కోడింగ్కి సంబంధించి మనమే మాన్యువల్గా సో ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసుకుంటూ ఉంటాము కోడింగ్లో. సో వెన్ కమ్స్ టు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. అంటే ఇవి ఆల్రెడీ పైథాన్ లైబ్రరీస్ ఉంటాయి కదా, సో లాంగ్వేజ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కానివ్వండి, సో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో డెవలపర్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా లైబ్రరీస్లో మాడ్యూల్స్గా ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్గా ఇంక్లూడ్ చేసి ఉంటారు. Python offers a wide range of built-in functions that operate directly on its standard data types. Already previous videos lo manam standard types in Python, internal types in Python, other built-in types in Python నేర్చుకున్నాం కదా. సో ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ ఇంకా చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. సో పైథాన్లో ఈ బిల్ట్-ఇన్ టైప్ ఫంక్షన్స్ వచ్చేసి మనం డైరెక్ట్గా స్టాండర్డ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్, సో వాటిని యూజ్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. టేబులర్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేశాను మీకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి. సో అక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ నేమ్, సెకండ్ వన్ డిస్క్రిప్షన్ అండ్ థర్డ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో వెన్ కమ్స్ టు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇంట్. సో ఇంట్ అనే ఫంక్షన్ అనమాట. సో ఇట్ కన్వర్ట్స్ ఏ వాల్యూ టు ఇంటీజర్. సో ఏదన్నా వాల్యూని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇంట్ అండ్ బ్రాకెట్లో ఫంక్షన్లో మనం 7 అని ఇంక్లూడ్ చేశాను. 7ని సింగిల్ కోట్స్లో మెన్షన్ చేశాను కదా. సో ఇక్కడ మనం డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేస్తామంటే నథింగ్ బట్ అది మనకి క్యారెక్టర్ అని అర్థం అనమాట. క్యారెక్టర్ టైప్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేస్తున్నాం. చూసారా మనకి అవుట్పుట్ 7 అని వచ్చింది. సో అక్కడ మనకి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ లేవు, అంటే విచ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ వాల్యూ. సెకండ్ వన్ చూడండి, ఫ్లోట్. సో టు కన్వర్ట్స్ ఏ వాల్యూ టు ఫ్లోట్, ఏదన్నా వాల్యూని ఫ్లోటింగ్ పాయింట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో అవుట్పుట్ చెక్ చేస్తారు కదా. సో 5 అనే ఇంటీజర్ వాల్యూని సో ఫ్లోటింగ్ పాయింట్ అంటే 5.0గా కన్వర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ కాంప్లెక్స్. సో ఇట్ క్రియేట్స్ అండ్ కన్వర్ట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అనమాట. సో కాంప్లెక్స్ నెంబర్స్ని క్రియేట్ చేయాలి అంటే కాంప్లెక్స్ అనే మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సో కాంప్లెక్స్లో 2 వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తాం, అంతే కదా. రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో 2 వాల్యూస్ని ఇంక్లూడ్ చేసినప్పుడు అవుట్పుట్ చూసారా 3 + 4j. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్తో మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ చూడండి, బూల్ అనే ఫంక్షన్. టు కన్వర్ట్స్ ఏ వాల్యూ టు బులియన్, ఏదన్నా వాల్యూని మనం బులియన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బూల్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సో ఎగ్జాంపుల్లో బూల్ ఆఫ్ 0. సో అక్కడ ఫంక్షన్లో 0ని ఇంక్లూడ్ చేశాను. అవుట్పుట్ చూడండి మనకి ఫాల్స్ అని వస్తుంది. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బులియన్ ఫంక్షన్స్ మనకి 2 మాత్రమే ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో ఇక్కడ మనకి ఆన్, ఆఫ్ అనే టర్మ్స్లోకి వస్తుంది అనమాట. ట్రూ వాల్యూ 1గా తీసుకుంటాము, ఫాల్స్ వాల్యూ 0గా తీసుకుంటాము. సో ఈ విధంగా వాల్యూస్ని బులియన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే బూల్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఎస్టిఆర్ మీన్స్ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనే ఫంక్షన్ టు కన్వర్ట్స్ ఏ వాల్యూ టు స్ట్రింగ్, ఏదన్నా వాల్యూని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఎస్టిఆర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అక్కడ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఎస్టిఆర్ అనే ఫంక్షన్లో 10 అనే వాల్యూని ఇంక్లూడ్ చేస్తాను, విచ్ ఈస్ ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ చూస్తే అవుట్పుట్లో మనకి 10కి సింగిల్ కోట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ వచ్చాయి అంటే అది మనకి స్ట్రింగ్ అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, లిస్ట్. టు కన్వర్ట్స్ ఏ సీక్వెన్స్ టు లిస్ట్, ఏదన్నా సీక్వెన్స్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం లిస్టులోకి కన్వర్ట్ చేయాలి అంటే లిస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సో ఎగ్జాంపుల్లో లిస్ట్లో మనం ఏం తీసుకున్నాం, 1 2 3 అని
త్రీ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని తీసుకున్నాము. అవుట్పుట్లో చూడండి మనకు ఒక లిస్ట్ అని వస్తుంది. సో లిస్ట్ టపుల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? లిస్ట్ అంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, టపుల్ అంటే మనకి పెరాంథసిస్ ఉంటుంది. అలాగే సెట్ అనుకోండి మనకి ఏ బ్రాకెట్స్ ఉంటాయి? కర్లీ బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి టపుల్. సో టపుల్ కూడా సిమిలర్గా అంతే అనమాట. సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని టపుల్స్లోకి కన్వర్ట్ చేస్తాము. అవుట్పుట్ అనేది మనకి పెరాంథసిస్లో వస్తుంది. అండ్ అగైన్ సెట్ కూడా సిమిలర్ అనమాట. సెట్లోకి కన్వర్ట్ చేయాలంటే సెట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. సో అవుట్పుట్ అనేది కర్లీ బ్రేసెస్లో వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి డిక్షనరీ. సో డిక్షనరీ అంటే మనందరికీ తెలుసు కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఏమన్నా వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకి కీగా వాల్యూస్ ఇలా పేర్స్గా కావాలి అంటే సో డిక్ట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తామన్నమాట. ఇట్ క్రియేట్స్ ఏ డిక్షనరీ. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సో ఇక్కడ మనం డిక్ట్ అనే ఫంక్షన్లో ఏం ఇంక్లూడ్ చేసాము? 1 అనే వాల్యూ తీసుకున్నాము. అలాగే నెక్స్ట్ ఏ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాము. అండ్ సెకండ్ ఇంకో టపుల్లో ఏం తీసుకున్నాము? 2 అనే వాల్యూ తీసుకున్నాము. బి అనే క్యారెక్టర్ స్ట్రింగ్ని తీసుకున్నాం. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్లో మనకి ఒక డిక్షనరీ అనేది వస్తుంది అనమాట. సో అవుట్పుట్ చూసారా కీ అండ్ వాల్యూ పేస్గా వస్తుంది. 1కి ఏ అనే స్ట్రింగ్ అనేది అసైన్ అయింది. అలాగే 2కి బి అనే స్ట్రింగ్ అనేది అసైన్ అయింది. సో ఈ విధంగా మనకి డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట కీ వాల్యూ పేర్స్తో. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి టైప్ అనే ఫంక్షన్. సో ఇది మనందరికీ తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ నుంచి నేర్చుకుంటూనే ఉంటున్నాము. ఇట్ రిటర్న్స్ ద టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ని రిటర్న్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. టైప్ అనే ఫంక్షన్లో అది 5 అనమాట. ఇంటీజర్ వాల్యూ, ఇట్స్ నాట్ క్యారెక్టర్ ఎస్. సో అక్కడ మీరు 5 అని ఇంక్లూడ్ చేసుకోండి. సో అవుట్పుట్ అనేది మనకి క్లాస్ ఇంట్ అని వస్తుంది అనమాట. 5 ఈజ్ అన్ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి మనకు అవుట్పుట్లో క్లాస్ ఇంట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్ చూడండి సమ్ అనే ఫంక్షన్. సో ఇట్ రిటర్న్స్ సమ్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. సో నథింగ్ బట్ ఎడిషన్ అనమాట. సో లిస్ట్ తీసుకున్నప్పుడు లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలనుకోండి, ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే సమ్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో నేను అక్కడ ఒక లిస్ట్ని తీసుకున్నాను. 1 2 3 అని 3 వాల్యూస్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి యాడ్ చేస్తాం అనుకోండి 1 + 2 + 3 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 6 వస్తుంది. ఈ విధంగా ఎడిషన్ చేయడానికి సమ్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి ఎల్ఈఎన్ మీన్స్ లెంత్ అనే ఫంక్షన్ అనమాట. రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే మనం లిస్ట్ కానీ టపుల్ కానీ ఏదన్నా సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ డేటా ఉంది అని రిటర్న్ చేయడానికి ఈ లెంత్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ లెంత్ అనే ఫంక్షన్లో ఒక లిస్ట్ని తీసుకున్నాము. 1 2 3 అనే వాల్యూస్, 3 వాల్యూస్ని అసైన్ చేసాం. సో ఇక్కడ ఈ లిస్ట్ యొక్క లెంత్ ఎంత? 3. ఎందుకంటే 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో అవుట్పుట్లో మనకి 3 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చూడండి మినిమమ్. సో మిన్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. ఇట్ రిటర్న్ సింప్లీ మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో అక్కడ చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాము లిస్ట్లో. అండ్ 5 3 8 అనే వాల్యూస్ని తీసుకున్నాము. సో అక్కడ మనకి మినిమం వాల్యూ విచ్ మీన్స్ లీస్ట్ వాల్యూ అనమాట. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఏంటి మనకి 3 కదా. సో అందుకే అవుట్పుట్లో 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి మ్యాక్సిమం ఫంక్షన్ అనమాట. సో మనకి మినిమం వాల్యూ ఎలా ఉంటుందో మ్యాక్సిమం వాల్యూ కూడా అలానే ఉంటుంది. సో మ్యాక్స్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాము. సో అక్కడ చూడండి ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మీరు లిస్ట్ తీసుకున్నాము, సేమ్ లిస్ట్. సో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి? సో హైయెస్ట్ నెంబర్ అనమాట, అంటే బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ ఏంటి? 5 3 8లో బిగ్ నెంబర్ 8 కాబట్టి 8 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి సార్టెడ్. సో సార్టెడ్ అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాము? సో ఇట్ రిటర్న్స్ ఏ సార్టెడ్ లిస్ట్ ఫ్రమ్ ఏ సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ అనేది మనం గజిబిజిగా తీసుకుంటాం అనమాట. అంటే నెంబర్స్ అనేవి ఒక సీక్వెన్స్లో ఉండకుండా ఉన్నప్పుడు సో ఒక సీక్వెన్స్లోకి తీసుకురావాలి అంటే మనం సార్టెడ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. సో అక్కడ చూడండి నెంబర్స్ 1 3 2 అని తీసుకున్నాం కదా లిస్టులో ఐటమ్స్. అంటే ఇవి మనకి సీక్వెన్స్లో ప్రింట్ అవ్వాలి, 1 2 3గా ప్రింట్ అవ్వాలి అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లోకి రావాలి అంటే సార్టెడ్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ చూడండి ఏబిఎస్ మీన్స్ అబ్సల్యూట్ వాల్యూ అనమాట. అబ్సల్యూట్ వాల్యూని ప్రింట్ చేయడానికి ఏబిఎస్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాము. సో అక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏబిఎస్లో -7 తీసుకున్నాను ఫంక్షన్లో. మనకి అబ్సల్యూట్ వాల్యూ 7 కాబట్టి 7 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ రౌండ్. సో ఇట్ రౌండ్స్ ఏ నెంబర్ టు నియరెస్ట్ ఇంటీజర్ ఆర్ డెసిమల్. సో ఈ రౌండ్ అనే ఫంక్షన్ యూస్ చేసినప్పుడు మనకి నియరెస్ట్ ఇంటీజర్ కానీ నియరెస్ట్ డెసిమల్ వాల్యూస్ కానీ ప్రింట్ అవుతాయి అనమాట. సో అక్కడ మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 3.456 ఆర్ 2. సో ఈ బోత్లో మనకి నియరెస్ట్ ఇంటీజర్ ఆర్ నియరెస్ట్ డెసిమల్ వచ్చేసి 3.46 కాబట్టి 3.46 అనేది అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి పవర్ అనే ఫంక్షన్ అనమాట. సో అక్కడ మనకి XY అంటే 2 వాల్యూస్ని తీసుకుంటాము. ఇట్ రిటర్న్స్ పవర్ వాల్యూ, నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్.
డిఫరెన్షియేషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో పవర్ అనే ఫంక్షన్లో PO W అని తీసుకుంటాము. సో అక్కడ 2 వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, 2, 3. సో 2 అనేది మనకి బేస్, 3 అనేది పవర్ అనమాట. అంటే 2 పవర్ 3 అనమాట. అంటే 2 2s 4, 4 2s 8. సో మనకి అవుట్పుట్ అనేది 8గా వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ అనే ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇటరబుల్ ఆర్ ట్రూ. అంటే ఎలిమెంట్స్ని తీసుకున్నప్పుడు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఐటమ్స్ అన్నీ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఆల్ అనే ఫంక్షన్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాము 1 2 3 అని. సో 1 మనకి ట్రూ, 2 కూడా ట్రూ అండ్ 3 కూడా ట్రూనే కాబట్టి మనకు అవుట్పుట్లో ట్రూ అని వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వన్ చూడండి, ఎనీ అనే ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ అన్ ఇటరబుల్ ఈజ్ ట్రూ. సో ఇటరబుల్ అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఏదో ఒక 1 ఎలిమెంట్ ట్రూ అయినా సరే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అక్కడ చూసారా వాల్యూస్ 0 0 1 తీసుకున్నాం. సో మనకి తెలుసు 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. అండ్ ఇక్కడ చూసారా 1 వాల్యూ ఉంది ట్రూ వాల్యూ. సో మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఈ విధంగా పైథాన్లో స్టాండర్డ్ టైప్ బుల్టిన్ ఫంక్షన్స్ అనే క్వశ్చన్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు 5 మార్క్స్కి వస్తుంది, అలాగే 10 మార్క్స్కి కూడా వస్తుంది, అస్సలు మిస్ చేసుకోకండి. సో నేను మీకు టోటల్ 20 అనేవి ప్రొవైడ్ చేశాను అనమాట. 20 ఫంక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఈ 20 డ్యామ్ షూర్గా ప్రిపేర్ అవ్వండి. మీకు 10 మార్క్స్కి వస్తే 20 ఫంక్షన్స్ రాయండి, లేదు 5 మార్క్స్కి వచ్చిందంటే 10 ఫంక్షన్స్ రాస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా, సింపుల్ 1 వర్డ్ సెంటెన్స్తో మీకు జస్ట్ సింపుల్ 1 వర్డ్ కోడింగ్ అండ్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో అస్సలు మిస్ చేసుకోకండి, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.